హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి ఈ విధంగా ఫిష్ ఫ్రైను ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇదే విధంగా ఫిష్ ఫ్రైను చేసుకుంటారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. తెచ్చుకున్న చేప ముక్కలను గడ్డ ఉప్పుతో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి, తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ చేప ముక్కలకు అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి. ప్రతి ముక్కకు ప్రతి మూల పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలకు ఉప్పు, కారం, మసాలా పట్టించుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. కొద్దిసేపు అంటే ఒక 1 అవర్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ అది కరుగుతుంది కాబట్టి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వేసుకున్న ఆయిల్ కంటే తక్కువ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత మనం ఇందాక మసాలా పట్టించుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు చేప ముక్కల పైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవిరితో చేప ముక్కలు అనేవి ఉడుకుతాయండి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా కదుపుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. లేదంటే ఒక్కొక్కసారి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి కదుపుకొని మరలా మూత పెట్టుకొని చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని చేప ముక్కలను కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మరలా తీసుకొని ఆ చేప ముక్కలను రెండవ వైపు తిప్పుకోవాలండి. అన్నింటినీ రెండవ వైపు తిప్పుకున్న తర్వాత మరలా చేప ముక్కల పైన మూత పెట్టుకొని మరలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత తీసుకొని మరలా రెండో వైపు టర్న్ చేసుకొని మరలా మూత పెట్టుకొని మరలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకుంటూ మరలా రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చేప ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక్కొక్క చేప ముక్కను తీసుకోవడమేనండి. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లేని. అండ్ స్క్రీన్ మీద సబ్స్క్రైబ్ బటన్ ఇస్తాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేలిస్ట్ కూడా ఇస్తానండి అండ్ స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.